నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఓ కీలక నిర్ణయం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. జగన్ తీసుకున్న నిర్ణయంతో వైసీపీ నాయకులు అయోమయానికి గురవుతున్నారు. ఈ నిర్ణయం తమ నెత్తిన పాలు పోసినట్లయిందని చంద్రబాబు, పవన్ ఫుల్ ఖుషి అవుతున్నారు. సొంత పార్టీని ఆగం చేసి ప్రత్యర్థులను హ్యాపీ చేసిన ఆ డిసిషన్ ఏంటి? తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి కూటమిగా ఏర్పడి ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారితో ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు. కూటమిని రాజకీయంగా ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహం అనుసరించాలనే విషయంలో సీనియర్ నాయకులతో జగన్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నాయకులు పలు ప్రతిపాదనలు చేశారు. 10 ఏళ్లు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ రాష్ట్రానికి ఏమి చేయని విషయాన్ని ప్రముఖంగా ప్రచారం చేయాలని నాయకులు సూచించారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదని, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదని, రాజధానికి నిధులు ఇవ్వలేదని ఇలా మోదీ చూపిన నిర్లక్ష్యాన్ని బాగా ఎండగట్టాలని నాయకులు చెప్పారట. అలాంటి మోదీతో జతకట్టి చంద్రబాబు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారనే విషయాన్ని గట్టిగా చెప్పాలని సూచించారు. అన్నీ విన్న జగన్ ఉన్నట్టుండి తన నిర్ణయం చెప్పేశారట. ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఒక్క మాట కూడా అనవద్దని ఖరాఖండిగా చెప్పేశారట. కేవలం మోదీని మాత్రమే కాదు, అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ నాయకులెవ్వరినీ కూడా పళ్ళెత్తి మాట అనవద్దని హుకుం జారీ చేశారట. చంద్రబాబు, పవన్ను మాత్రమే తిట్టాలి కానీ బీజేపీ జోలికి పోవద్దని కూడా స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నాయకులందరికీ చెప్పాలని కూడా ఆదేశాలు జారీ చేశారని సమాచారం. జగన్ ఆదేశాలు విని సీనియర్ నాయకులు నోళ్లు వెళ్లబెట్టారని తెలిసింది. నరేంద్ర మోదీ స్వయంగా చంద్రబాబు, పవన్తో కలిసి పోటీ చేస్తున్నారు. ఈ కూటమి ప్రచారాన్ని కూడా నరేంద్ర మోదీ చిలకలూరుపేట సభలో స్వయంగా ప్రసంగిస్తారు. ఈ ముగ్గురు ఏపీలో ఖచ్చితంగా జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతారు, రాజకీయ విమర్శలు చేస్తారు. దీనికి ప్రతిగా వైసీపీ కూడా ఆ ముగ్గురిపై ప్రతి విమర్శలు చేయాలి. అలా కాకుండా మోదీని, బీజేపీని ఏమి అనుకుంటే ఎలా అని నాయకులు అయోమయానికి గురవుతున్నారట. ఎన్నికల్లో టీడీపీ, జనసేన మాత్రమే కాకుండా బీజేపీ కూడా కొన్ని అసెంబ్లీ, కొన్ని పార్లమెంట్ సీట్లలో పోటీ చేస్తుంది. అక్కడ కూడా బీజేపీని విమర్శించకుండా ఎలా ముందుకు పోవాలి, ప్రచారం ఏమని చేయాలి అని వైసీపీ నాయకులు తలలు పట్టుకున్నారట. జగన్ తాజా నిర్ణయం అటు చంద్రబాబు, పవన్ శిబిరంలో ఎంతో జోష్ నింపిందట. ఎన్నికల ప్రచారంలో మోదీ సాధించిన విజయాలను ప్రధానంగా ప్రచారం చేయాలని టీడీపీ, జనసేన నిర్ణయించాయి. ఈ ప్రచారానికి ఎదురే లేకుండా జగన్ రూట్ క్లియర్ చేశారని సంబరపడుతున్నారు. నిజానికి ప్రత్యేక హోదా విషయంలో మోదీ మాట తప్పారని, మళ్లీ ఏ ముఖం పెట్టుకుని వస్తారని వైసీపీ నిలదీస్తే తమకు ఎంతో కొంత ఇబ్బంది ఉండేదని, కానీ జగన్ నిర్ణయం తమకు ఎంతో మేలు చేసిందని వారు చెబుతున్నారు. అయితే బీజేపీ విషయంలో సాఫ్ట్గా ఉండి ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేనను మాత్రమే తిడితే ఎంతవరకు వర్కౌట్ అవుతుందని వైసీపీ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రధాని ఏమీ అనవద్దు, బీజేపీతో చెడగొట్టుకోవద్దు అనే జగన్ వ్యూహం వెనుక ఎన్నికల్లో గెలుపోటములకు సంబంధించిన అంశమే కాకుండా మరేదో మర్మం ఉందని ఏపీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.